హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులైతే ఆసరా చేయుత పథకం ద్వారా ఏ రోజు రూ. 4,016 అలాగే రూ. 6,016 వచ్చేసి వికలాంగులకు ఏ రోజు వస్తుందని చాలామంది ఎప్పటినుంచో ఆశతో ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున మనకైతే సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. ఈ రోజు మనం డేట్ కనుక చూసుకుంటే 24 తారీఖు శుక్రవారం రోజు జనవరి నెల అండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టగానే రైతు భరోసా అలాగే మన ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయూత పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకి స్టార్టింగ్‌లోనే చెప్పారు కదా సీతక్క గారు. అదేవిధంగా మనకైతే ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులైతే వస్తుందండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది దీనికైతే అర్హత అయితే పొందారు అనే విషయాలు ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఆసరా పెన్షన్‌దారులైతే ఈ వీడియో చూస్తున్నవారు ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజు ఎంతమందికైతే వస్తుంది, అలాగే ఎన్ని నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది వస్తుంది అనే విషయాలు ఈరోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో, కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ముందుగా చూసుకుంటే ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయుత కొత్త పథకం అయితే ప్రారంభిస్తామని గతంలో అయితే హామీ ఇచ్చిన విధంగా మనకైతే తెలిసిన విషయమే అయితే ఉంది కదా! సో, హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఇప్పటికే దాదాపు మనకి సంవత్సరం అయితే అయిపోయింది. సో, సంవత్సరం పాటు మనకైతే డబ్బులైతే రావాలి గానీ, డబ్బులైతే రాలేదండి. గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆసరా పెన్షన్, దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే రావడం అయితే జరిగిందండి. ఆసరా చేయూత పథకం అనేది ఇప్పటిదాకా ప్రారంభించలేదని ఇప్పటికే చాలామంది ఆసరా పెన్షన్‌దారులు మండిపడుతున్నారు. సో, వాళ్ళందరి కోసం ఆసరా చేయూత పథకం గురించి ఈ రోజున మనకైతే సీతక్క గారు మాట్లాడారండి. ఆసరా చేయూత పథకం అనేది ప్రారంభిస్తున్నాం. గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు కూడా ఇవ్వబోతున్నాం. దీంట్లో ఎలాంటి మార్పు చేర్పు లేదు. ఈ నెల 26 తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయూత కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు ఈ రోజున చెప్పడైతే జరిగిందండి. సో, మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులైతే వస్తుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. 26 తారీఖు నుంచి మనకైతే డబ్బులైతే వస్తాయి. ముందుగా వృద్ధులకి, ఒంటరి మహిళలకి 26 తారీఖు నుంచి 29 తారీఖు మధ్యలో డబ్బులైతే వస్తాయండి. వికలాంగులకు వచ్చేసి 30 తారీఖు అలాగే 31 అలాగే ఫిబ్రవరి 1 తారీఖు వరకైతే పూర్తి స్థాయిలో 3,00,000 మంది దాకా అయితే ఉన్నారు. సో, 3,00,000 మందికి 6 రోజుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకైతే డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి. సో, ఒకవేళ మీరైతే వికలాంగులు ఉంటే మాత్రం మీకు 1 తారీఖు వరకైతే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులైతే వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసి మన ఛానల్‌కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరైతే వెంటనే పొందొచ్చు. ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.